జయ శ్రీమన్నారాయణ. మహాకవి బొమ్మరా పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమస్కందము. మనము శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు, ఆ భాగాన్ని చూస్తున్నాము. ధ్యానమంత్రము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఆ సమయంలో గోవర్ధనగిరి అనే గొడుగుకి కృష్ణుని చెయ్యి గొడుగు కర్రగాను ఆ శిఖరం గుబ్బగాను కనిపిస్తుంది. వర్షం వలన ఆ శిఖరం నుండి చుట్టూరా జారిపడుతున్న జలబిందువులు ముత్యాల సరాలుగా తోస్తున్నాయి. ఆనందంతో ఉన్న గోపికల కడగంటి చూపుల నవ్వుల కాంతులు రత్నాల సమూహాల వలె ప్రకాశిస్తున్నాయి. ఆ గోవర్ధనగిరి అనే గొడుగు పర్వతాలను భేదించగల శక్తివంతుడైన ఇంద్రుని దుర అహంకారానికి భంగపాటును కలిగించింది. అంతేకాక జలధారలచే చాలా బాధను పొందిన జనులకు సంతోషాన్ని కలగజేసేదిగా శోభిల్లింది. ఆ గొడుగైన గోవర్ధన పర్వతము కృష్ణుని చేతిలో ఒక తామర పువ్వు వలె మెరయగా దానిమీద తుమ్మెదల బారు వలె మేఘం పంక్తి ప్రకాశించింది. ఓ రాజా, ఇంద్రుని చేత ఆజ్ఞాపింపబడిన మేఘాలు అలా 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు ఎడతెగని వర్షాన్ని కురిపించాయి. ఆ వానలో ఏమాత్రం తడవక గోవర్ధన పర్వతం అనే గొడుగు చాటున ఆ గొల్లలంతా హాయిగా ఉన్నారు. ఈ విధంగా 7 పగళ్ళు 7 రాత్రులు కృష్ణుడు పర్వతాన్ని ధరించాడు. ఇంద్రుడు విసిగి వేసారి కృష్ణుని చరిత్రను విని ఆశ్చర్యపడ్డాడు. నెరవేరని కోరిక కలవాడై మేఘములన్నింటినీ త్రిప్పుకొని తన లోకమునకు వెళ్ళాడు. అప్పుడు ఆకాశంలో సూర్యుడు విశదంగా ప్రకాశించాడు. అది తెలిసి గోపాలుడు ఆ కొండ అడుగున ఉన్న వారినందరినీ ఉద్దేశించి ఇట్లా అన్నాడు: ఓ గోపకులారా, వాన గాలి నిలిచిపోయాయి, నదులన్నీ వడిగా ప్రవహించడం మానాయి, ప్రవాహాలన్నీ ఇంకిపోయాయి. ఇక మీరు మీ కొడుకులతోనూ కోడలతోనూ భార్యలతోనూ గోవులతోనూ కొండ క్రింద నుండి బయటకు రండి. ఉడిగెన్ వానయు గాలియు వడిసెడి నదులెల్ల బొలిచే వరదలిగిరే గొండడుగున నుండక వెడలుడు కొడుకుల్ కోడండ్రు సతుల్ గోవుల్ మీరున్ అని శ్రీకృష్ణుడు చెప్పగానే వారంతా బండ్లతోనూ గోవులతోనూ కొండ దిగువ నుండి ఈవలికి వచ్చారు. అంతటా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎప్పటి వలనే దాని స్వస్థానంలో ఉంచాడు. అటు పిమ్మట గోపకులు అతనిని ఆలింగనం చేసుకొని నానా విధాలుగా దీవించారు. గోపికలు శుభాక్షతలు చల్లుచూ కృష్ణునికి పెరుగన్నపు ముద్దలు పెడుతూ దీవించారు. నందుడు, బలరాముడు, యశోద, రోహిణి కృష్ణుణ్ణి అత్తుకొని దీవించారు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు పూలవాన కురిపించారు. దేవతలు శంఖారావాలు, దుందుబి వాయిద్యాలతో సందడి చేశారు. తుంబురుడు మొదలైన గంధర్వులు గానం చేశారు. ఓ రాజా, అంత గోపస్త్రీలు తన కథలన్నీయూ పాడుచుండగా గోపకులతోనూ బలరామునితోనూ కలిసి శ్రీకృష్ణుడు వ్రేపల్లెకు చేరుకున్నాడు. అప్పుడు గొల్లలందరూ శ్రీకృష్ణుని చరిత్రను తలుచుకొని ఆశ్చర్యాన్ని పొంది నందునితో ఇలా అన్నారు: కన్నులు తెరవని చంటిబిడ్డగా ఉన్నప్పుడే రాక్షసి పూతన యొక్క చనుపాలు త్రాగి చంపాడు. 3వ నెలలో ముద్దులు మూటకట్టే బిడ్డగా ఉంటూ కోపంతో శకటాసురుణ్ణి కూల్చి చంపాడు. సంవత్సరపు బిడ్డగా ఉంటూ సుడిగాలి అయి వచ్చిన తృణావర్తుని మెడపట్టి క్రిందకు త్రోసి చంపాడు. తల్లి అయిన యశోద వెన్న దొంగలించాడని రోటికి కట్టేస్తే బాలుడై ఉండి 2 మర్రి చెట్ల మధ్య నుంచి ఆ రోటిని ఈడ్చి ఆ చెట్లను కూల్చేశాడు. ఆవు దూడలను మేపుతూ బకాసురుని చంపాడు. వస్తుడు అనే దైత్యుణ్ణి వెలగమ్రానితో వేసి కొట్టి చంపాడు. బలరామునితో కూడా వెళ్ళి దేనికాసురుని చంపాడు. చిన్నప్పటి నుండి ఇలాంటి పనులు చేస్తున్న ఈ బాలకృష్ణుడు కేవలం మానవ మాత్రుడు కాదు. ఈ కృష్ణుడు బలరాముని ప్రేరేపించి ప్రలంబాసురుని చంపేటట్లు చేశాడు. విజృంభించి మండుతూ ఉన్న కార్చిచ్చును మృంగాడు. కాళీయ సర్పాన్ని విలాసంగా దాని పొగరు అనుగునట్లు కాళ్ళతో త్రొక్కి ఆ మడుగులో నుండి వెడలగొట్టాడు. 7 ఏండ్ల బాలుడెక్కడ ఏనుగు తామర పువ్వును ఎత్తిన చందంగా మనందరము చూస్తూ ఉండగా ఇప్పుడు వినోదంగా ఒక చేత్తో కొండ ఎత్తడం వింతే కదా. 7 ఏండ్ల బాలుడు ఎక్కడ క్రీడం గరి తమ్మియత్తు క్రియ నందరం జూడ
గిరి ఎత్తుటెక్కడా వేడుక నొకచేత నేడు వెరగవుగాదే ఓ నందగోపవల్లభ నీ నందనుడు ఆచరించు నేర్పరితనముల్ మానవులకు శక్యంబులే మానవ మాతృండే నీ కుమారుడు తండ్రి ఓ నందుడా నీ కొడుకు చేసే పనులు మానవులకు శక్యం కావు గోపవల్లభ నీ కొడుకు సామాన్య మానవుడు కాదు తండ్రి అని పొగడసాగారు. ఆ మాటలు విని నందుడు వాళ్ళను చూసి ఇంతకుముందు గర్గ మహర్షి చెప్పిన రహస్యాన్ని స్మృతికి తెచ్చుకుంటూ వాళ్ళకి తెలియజేసి నా మనస్సులో కృష్ణుడు లోక రక్షకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అంశగా అనుకుంటానని చెప్పేసరికి ఆశ్చర్యంతో గోపకులు కృష్ణుణ్ణి అనంతుడని పూజించారు. కృష్ణుడు చేతితో కొండ ఎత్తి వాన చేత బాధపడుతున్న గొల్లవాళ్లను గోవులను రక్షించడం చూసిన ఇంద్రుడు తన అహంకారాన్ని విడనాడాడు. తరువాత కామధేనుడు వెంట తీసుకొని తాను 3 లోకాలను ఏలువాడను అనే గర్వంను విడిచి తన వైభవం ఏమీ కనబడనీయకుండా వచ్చాడు. దుర్మార్గులైన రాజుల దురహంకారాన్ని అణచేవాడు, అపార దయను చూపించేవాడు అయిన శ్రీకృష్ణుని సందర్శించాడు. మునుల హృదయములను అలంకరించేవి, వినయంతో తమ్ము సేవించే వారిని ఉద్ధరించినవైన ఉద్ధరించునట్టి అయిన కృష్ణ పాదములయందు సూర్య తేజస్సు వంటి తేజస్సు గల తన కిరీటాల క్రాంతులు ప్రసరించేటట్లుగా సాష్టాంగపడ్డాడు ఇంద్రుడు. ఇలా నమస్కరించి చేతులు జోడించి ఇంద్రుడిలా అన్నాడు, సర్వలోకాలకు నాయకులైన బ్రహ్మాదులకు నాయకుడవైన శ్రీకృష్ణ, శుద్ధ సత్వమయమైన స్వరూపం కలవాడు, శాంతమైనది, రజస్తమో గుణ విరహితమైనది, శాశ్వతమైనది, తపోదీప్తిచే నిండినది నీ స్వరూపము. అందుచేత మాయ వల్ల వచ్చే గుణాలు నీకు లేవు. నువ్వు గుణహీనుడవు కనుక తమో గుణము మొదలైన గుణముల చేత వచ్చే లోభ, శోక, మోహ, నిద్ర, భయము మొదలైనవి నీ అందు చేరవు. అయినా గాని దుర్జన నిగ్రహము, శిష్టరక్షణ చేయడం కోసం దండాన్ని ధరిస్తావు. నువ్వు లోకాలకు భర్తవు, గురుడవు, తండ్రివి. మేము ఈ లోకాలను పాలిస్తున్నామని భావించే మూఢులు భయపడేటట్లుగా నీవు రూపాలను ధరిస్తూ లోకాలకు మేలు చేస్తావు. శ్రీవల్లభ, నాబోటి మూఢులను నీవు శిక్షిస్తే తక్కినవారు గర్వాన్ని వదిలి బుద్ధిగా పెద్దలు నడిచిన మార్గంలో వర్తిస్తారు. అనంత, ఒక్కొక్క లోకాన్ని ఏలుతూ అధికమైన అహంకారంతో మేమే సర్వలోకాలకు ఈశ్వరులం అనే గర్వంతో ఉన్నవారు నీ ప్రభావాన్ని తెలుసుకోనలేరు. వాసుదేవ, కృష్ణ, వరద, స్వతంత్ర, విజ్ఞానమయ, మహాత్మ, సర్వపుణ్య, పురుష, నిఖిల బీజ భూతాత్మక బ్రహ్మ, నీకు వందనంబు నిష్కలంక. ఓ వాసుదేవ, కృష్ణ, వరద, నీవు స్వతంత్రుడవు, విజ్ఞానమూర్తివి, మహాత్ముడవు, సకల పుణ్య పురుష, నిఖిల బీజ భూతాత్మకుడవైన పరబ్రహ్మవు, నిష్కలంకుడవు, నీకు నమస్కారము. మాధవ, నీ శక్తి తెలిసిన వాడను కాను. నా కోసం గొల్లలు యాగం చెయ్యలేదే అనే కోపం చేత మేఘాలను పంపి భయంకరమైన వాన కురిపించి నీదైన మందను ముంచాను. నీ మహిమ చేత నా ప్రయత్నం నెరవేరలేదు. నీ విషయంలో తప్పు చేసిన నీ సేవకుడనైన నన్ను కరుణతో వీక్షించు. ఓ దేవా, నిన్ను బ్రహ్మాదులెరుంగలేరు. జడతా నిష్ఠుండ లోకత్రయవన దుర్మాన గరిష్ఠుడన్. నిన్ను బ్రహ్మాదులు తెలుసుకోలేరు. నేను మూఢత్వంలో మునిగినవాణ్ణి, 3 లోకాలు ఏలుతున్నాననే గర్వం కలవాడిని, దుష్పాండిత్యం చేత నిండినవాడిని, వినయము త్యాగము లేనివాడిని, నీచ జనుని వలె గర్వం కలవాడిని. నీ యొక్క మహిమగల లీలా విభూతి తెలుసుకోవడానికి నేనెంతటి వాడిని? ఆ మాటలు విన్న కృష్ణుడు ఇంద్రునితో ఇలా అన్నాడు, జంబాసురుని సంవరించిన ఓ ఇంద్రుడా, నీవు ఐశ్వర్య మదం చేత కన్నుగానక ఉన్నందున నీ గర్వాతిశయాన్ని పోగొట్ట తలచి నీ యాగాన్ని తప్పించాను. ఐశ్వర్య మదంతో ఉన్నవారు నన్ను తలువరు. నేను రక్షించదలిచిన వానిని ధనహీనుణ్ణి చేస్తాను. ఐరావతం ఎక్కి తిరిగేవాడా, నీవు నా ఆజ్ఞ ప్రకారం నడుస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఆ అధికారపు సంపద చేత గర్వించవద్దు, నీకు మేలు జరుగుతుంది అని ఇట్లా ఇంద్రునకు బుద్ధులు చెబుతున్న కృష్ణునికి
గోగణంతో కూడిన కామధేనువు మృక్కి భక్తజనులకు కామధేనువు అయిన ఆ ఈశ్వరునితో ఇలా చెబుతుంది: విశ్వేశ్వ విశ్వభావన విశ్వాకృతి యోగి వంద్య విను నీచేతన్. శాశ్వతులమైతమిప్పుడు శాశ్వతముగా కంటి మాదిక సౌఖ్యంబు హరి. ఓ విశ్వేశ్వర, ప్రణవరూప ప్రపంచానికి ఈశ్వరుడవు, ప్రణవరూపం చేత ధ్యానింపతగిన వాడవు, ప్రపంచ స్వరూపుడవు, దివ్య జ్ఞానం గల యోగులు స్తోత్రం చేయడానికి తగిన వాడవు. గోవింద, ఇప్పుడు నీ అనుగ్రహం చేత మేము నిలకడను పొందాము, స్థిరమైన సుఖాన్ని పొందాము. ఓ స్వామి, నీవు మాకు ముఖ్య దైవము, నీవే మా ప్రభువు, పరమ ఐశ్వర్య సంపన్నుడవు. బ్రాహ్మణులు, గోవులు, దేవతలు, సత్పురుషులు వీళ్ళ యొక్క సౌఖ్యం కొరకు సర్వకర్తవైన నిన్ను ఇంద్రునిగా చేసి పట్టము కట్టమని బ్రహ్మను పంపాడు. ఈ భూభారాన్ని కట్టుమని సర్వకర్తవైన నిన్ను ఇంద్రునిగా చేసి పట్టము కట్టుమని బ్రహ్మ పంపాడు. ఈ భూభారాన్ని నివారణ చేయడం కోసం అవతరించిన విష్ణుమూర్తివి నీవే. అప్పుడు దేవేంద్రుడు కామధేనువుతోనూ ముని శ్రేష్ఠులతోనూ కూడుకొని కామధేనువు పాలతో ఐరావతం యొక్క తొండమనేది లత నుండి తేబడిన దేవగంగ యందలి నీళ్ల చేతను అభిషేకం చేశాడు. శత్రువులను శిక్షించేవాడు, సాధు సంరక్షణుడు, కమలాల వంటి కన్నులు కలవాడు అయిన కృష్ణునికి అభిషేకం చేసి గోవిందుడని పేరు పెట్టాడు. ఈ విధంగా చంద్రుడు తను చేసిన తప్పిదానికి ప్రాయాచిత్తంగా కృష్ణునికి గోవింద పట్టాభిషేకం గావించాడు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.